అందరికీ నమస్కారం. టుడే టాప్ ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. మెగా ప్రిన్సెస్ నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ విశేషాలు చూసేద్దాం. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కుమార్తె మెగా ప్రిన్సెస్ నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్ లో బుధవారం రాత్రి 7 గంటలకు జొన్నలగడ్డ చైతన్యతో కొణిదెల నిహారిక 7 అడుగులు వేశారు. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా ఈ పెళ్లి జరిగింది. కొణిదెల వారమ్మాయి నిహారిక జొన్నలగడ్డ వారి కోడలైపోయింది. నిహారిక వివాహంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సహా మెగా హీరోలందరూ కలిసి పాల్గొని సందడి చేశారు. పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. టాలీవుడ్ లోనే అతి పెద్ద సెలబ్రిటీ ఫ్యామిలీ అయిన మెగా కుటుంబం అంతా ఒకచోట కలవడం పండుగ వాతావరణాన్ని తలపించింది. ప్రతి ఒక్కరూ స్పెషల్ అట్రాక్షన్ అనేలా అందరూ పెళ్లిలో మెరిసిపోయారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ కూడా నిహారిక పెళ్లిలో అందరితో సరదాగా ఫోటోలు దిగుతూ కనిపించాడు. ఇక పెళ్లికి ముందు రోజు రాత్రి జరిగిన సంగీత్ కార్యక్రమంలో డాన్సులు హోరెత్తాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాలలోని పాటలకు అందరూ సరదాగా స్టెప్పులేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కుమార్తె మరో ఇంటి కోడలైన నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు. ట్విట్టర్లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తను స్కూల్కి వెళ్లిన మొదటి రోజు నాకింకా గుర్తుంది. నా చిన్నారి కూతురు స్కూల్కి వెళ్లేంత పెద్దదైపోయిందని నిజంగా నమ్మడానికి చాలా ఏళ్లు పట్టింది. ఈసారి ఇంకెన్నాళ్లు పడుతుందో కాలమే నిర్ణయిస్తుంది అని నాగబాబు ట్వీట్ చేశారు. బాలీవుడ్ అందాల భామ కైరా అద్వానీ మరొకసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సరసన నటించనుంది. ఇప్పటికే చరణ్తో కలిసి వినయ విధేయరామలో జోడీ కట్టి ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో గెస్ట్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా ఇదివరకు రష్మిక నటిస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఫైనల్ గా బాలీవుడ్ భామ కైరా అద్వానీని ఎంపిక చేసినట్లుగా సమాచారం. బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకుంటున్న కైరా ఇటు సౌత్ పై కూడా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేనులో నటించి మంచి ఎంట్రీ అందుకుంది. ఇకపై తెలుగులో మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది అందాల కియారా. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా సలార్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ అనే సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించి దర్శక నిర్మాతలు ఆడిషన్స్ చేయబోతున్నట్లుగా ప్రకటనను విడుదల చేశారు. నటనపై ఆసక్తి ఉన్నవారు ఏదైనా భాషలో 1 నిమిషం పాటు నటించిన వీడియోతో డిసెంబర్ 15న హైదరాబాద్ శేర్లింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీకి రావాలంటూ సలార్ మేకర్స్ తెలిపారు. ఇలాంటి ఆడిషన్స్ బెంగళూరు, చెన్నైలో కూడా నిర్వహిస్తామని వారు ప్రకటించారు. మరి ప్రభాస్ పక్కన నటించే అవకాశాన్ని ఎవరు దక్కించుకుంటారో చూడాలి. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ సినిమాను నిర్మిస్తున్నట్లుగా నిర్మాత విజయ్ కిరగందుర్గ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరిలో షూటింగ్ ను స్టార్ట్ చేస్తామని, 2021లోని సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. నాగశౌరి హీరోగా నటిస్తున్న ఫస్ట్ డే షూట్ ఫన్నీగా సాగిందట. అనీష్ కృష్ణ డైరెక్షన్ లో యంగ్ హీరో నాగశౌర్య ఒక మూవీ చేస్తున్నాడు. సింగర్ సిర్లే సేటియా నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. నాగశౌర్య 22వ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ నేడు మొదలైంది. తొలి రోజు షూటింగ్ గ్లిమ్స్ వీడియోను చిత్ర యూనిట్ షేర్ చేసుకుంది. కమీడియన్స్ రాహుల్ రామకృష్ణ, సత్య, సిర్లే సేటియా, నాగశౌర్య తొలి రోజు చిత్రీకరణలో పాల్గొన్నారు. మొదటి రోజు చాలా ఫన్నీగా సాగింది షూటింగ్. సెట్స్ లో అంతా ఓకేనా అంటూ ఒకరికొకరు అడుగుతుండడం వీడియోలో చూడొచ్చు. రాహుల్ రామకృష్ణ ఏంది అందరూ ఓకేనా ఓకేనా అంటున్నారు, ఏంటి ఓకే అని నాగశౌర్యను అడగగా, అంటే ఈరోజు ఫస్ట్ డే షూటింగ్ కదా అని రిప్లై ఇస్తాడు. ఓ అదా సంగతి, డైరెక్టర్ గారు ఓకేనా అని రాహుల్ రామకృష్ణ డైలాగ్తో షూటింగ్ ముగుస్తోంది. ఫన్గా సాగిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అనీష్ గారు, ఇది ఓకేనా? ఈ ఫ్రేమ్ ఓకేనా? ఓకే ఓకే సూపర్. ఓకే, ఐఎమ్ ఏ సీనియర్ ప్రోగ్రామర్. ఓకే, డైరెక్టర్ గారు ఓకేనా? ఓకే అమ్మా. థ్యాంక్ యూ. And so look, okay? ఓకే ఓకే సూపర్. ఆ ఫిగర్ నాదే బేసిక్లీ. ఓకే సార్, ఓకేనా? మోడలిస్ట్ ఓకేనా? కాస్ట్యూమ్, హెయిర్ స్టైల్ అంతా ఓకే కదా సార్? ఓకే అమ్మా, ఫైన్ ఫైన్ సూపర్. ఓకేనా? ఓకే. ఏ మనీష్ అంతా ఓకేనా? ఆల్ ఓకే మ్యామ్, సూపర్. ఓకే. ఏందరు ఓకేనా ఓకేనా అంటున్నారు, ఏంటి ఓకే అంటే ఈరోజు ఫస్ట్ డే షూటింగ్ కదా. ఓహో అదా సంగతి. ఓకే ఓకే, డైరెక్టర్ గారు ఓకే కదా? ఓకే అమ్మా, సూపర్. ఓకే. తాను హీరోగా నటిస్తున్న తమిళ సినిమా లాభం
కేవలం థియేటర్లో మాత్రమే విడుదల కానుందని హీరో విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చారు. విజయ్ సేతుపతి లాభం సినిమాను నెట్ఫ్లిక్స్ కి బిజినెస్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తొలుత ఓటీటీ ప్లాట్ఫామ్ పై విడుదలవుతున్నట్లుగా వార్తలు వచ్చిన తరుణంలో వీటిపై హీరో విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చారు. ముందు మా లాభం సినిమా డైరెక్ట్ గా థియేటర్లోనే విడుదలవుతుందని, అవాస్తవాలను నమ్మొద్దంటూ వివరణకు ఇచ్చారు. కాగా ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్ చివరి దశలో ఉంది. అతి త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు గ్రాండ్ గా విడుదల చేస్తామని తెలిపారు. దివంగత నటుడు చిరంజీవి సర్జా భార్య కుమారుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. యాక్షన్ కింగ్ అర్జున్ మేనలుడు దివంగత నటుడు చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ కు ఆమె కుమారుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. హలో ఆల్, మా నాన్న, అమ్మ, నేను, నా చిన్నారి కొడుకు కోవిడ్ బారిన పడ్డాం. ఇటీవల రోజుల్లో మమ్మల్ని కలిసిన వారందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. చిరు, నా అభిమానులు ఎవరు చింతించవలసిన పని లేదు. మేమందరం ప్రస్తుతం బాగానే ఉన్నాం, చికిత్స తీసుకుంటున్నాం. జూనియర్ చిరు బాగానే ఉన్నాడు. ఓ కుటుంబంగా ఈ మహమ్మారిపై యుద్ధం చేస్తాం, విజయం సాధిస్తాం అని మేఘనా పేర్కొన్నారు. మేఘనా రాజ్ 2018లో చిరంజీవి సర్జాను వివాహం చేసుకున్నారు. అక్టోబర్లో వారికి ఓ బాబు జన్మించాడు. అయితే దురదృష్టవశాత్తు ఆకస్మిక గుండెపోటుతో జూన్ 7న బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చిరంజీవి సర్జా కన్నుమూశారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ బికినీ ఫోటోలను పోస్ట్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. దర్శకురాలుగా ఎదిగేందుకు కృషి చేస్తున్న ఐరా ప్రస్తుతం తన బిజీ లైఫ్ కి చిన్న బ్రేక్ ఇచ్చింది. లోనావాలాలో రిలాక్స్ అవుతోంది. ఈ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బికినీ వేసుకుని స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఫోటోను, బాత్ టబ్ లో పడుకుని పుస్తకం చదువుతున్న ఫోటోను ఐరా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. జీవితంలో కొన్నిసార్లు విరామం చాలా అవసరమని, ప్రస్తుతం బ్రేక్ టైంలో ఎంజాయ్ చేస్తున్నారని, విరామం తర్వాత మళ్లీ వర్క్ తో బిజీ అవుతారని ఐరా తెలియజేసింది. మెగాస్టార్ చిరంజీవి గారి కుమార్తె సుస్మిత కొణిదెల ఆమె భర్త విష్ణుప్రసాద్ నిర్మించిన షూట్ అవుట్ ఎట్ ఆలేరు ట్రైలర్ రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె కాస్ట్యూమ్ డిజైనర్ సుస్మిత కొణిదెల ఆమె భర్త విష్ణుప్రసాద్ నిర్మించిన వెబ్ సిరీస్ షూట్అవుట్ ఎట్ ఆలేరు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నందిని రాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనంతరంగా దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25 నుండి ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ G5 లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. అలనాటి అభినయ తార అమల అక్కినేని గారి పాత్ర మా సినిమాకు చాలా స్పెషల్ అని తెలియజేశారు శర్వానంద్ హీరోగా చేస్తున్న చిత్ర యూనిట్ సభ్యులు. అలనాటి తారలో మంచి అందం, అభినయం ఉన్న నటీమణులలో అక్కినేని అమల గారిది ప్రత్యేక స్థానమని చెప్పుకోవాలి. హీరోయిన్ గా ఎన్నో సినిమాల ద్వారా మనల్ని అలరించిన ఆ తర్వాత కింగ్ అక్కినేని నాగార్జున గారి సతీమణిగా అద్భుతమైన జీవితాన్ని లీడ్ చేస్తున్న అమల మళ్లీ సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో తనలోని నటనా నైపుణ్యం ఇంకా మెరుగుపడిందని రుజువు చేశారు. తాజాగా అమల శర్వానంద్ హీరోగా తెలుగు మరియు తమిళ భాషలలో తెరకెక్కుతున్న సినిమాలో శర్వాకి అమ్మగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్ర యూనిట్ తమ సినిమా గురించి మాట్లాడుతూ అమలకు పెద్దపీట వేశారు. అమల పాత్ర చాలా బాగుంటుందని, సినిమాకే హైలైట్ అని, ఆవిడ మా సినిమాలో నటించడం సినిమాకు ఎంతో హుందాతనాన్ని తెచ్చిపెట్టిందని తెలిపారు. మదర్ సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ప్రస్తుతం శర్వ, శ్రీకారం, ఆడవాళ్లు మీకు జోహార్లు, మహాసముద్రం అండ్ ఈ సినిమాలలో షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీ స్టార్ గా ఉన్నారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అమ్రిన్ ఖురేషి తనకు తెలుగు సినిమాలు చేయడమే ఇష్టమని తెలిపారు. టాలీవుడ్ అమ్మాయే కానీ బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంది. అక్కడ వరుస సినిమాలు చేస్తుంది మన అమ్రిన్ ఖురేషి. అయితే టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన జులాయి మరియు రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమా చూపిస్తా మామ సినిమా అక్కడ బ్యాడ్ బాయ్ పేరుతో రీమేక్ అవుతుండగా ఈ చిత్ర షూటింగ్ మన హైదరాబాద్ లోనే చిత్రీకరణ జరుపుకుంటోంది. ఆ సినిమాలో నటిస్తున్న అమ్రిన్ తాజాగా హైదరాబాద్ కి వచ్చింది. అయితే తన అభిరుచులు, తాను ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ తాను బాలీవుడ్ సినిమాలు చేస్తున్నప్పటికీ తనకి మాత్రం మనస్ఫూర్తిగా తెలుగు సినిమాలు చేయడమే ఇష్టమని పేర్కొంది ఈ అమ్మడు. అంతేకాక తాను తెలుగులో మంచి పాత్ర బలం ఉన్న సినిమాల కోసం ఎదురు చూస్తున్నానని వివరించింది ఖురేషి. అయితే టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకొని బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన హీరోయిన్స్ ని చూశాం కానీ బాలీవుడ్ లో స్టార్డమ్ తెచ్చుకొని తనకు తెలుగు సినిమాలు చేయడం ఇష్టమంటున్న అమ్రిన్ ఖురేషి లాంటి హీరోయిన్స్ ని అతి తక్కువ మందినే చూస్తామంటున్నారు టాలీవుడ్ ఫిల్మ్ మీడియా సభ్యులు. టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇక నుండి రొమాన్స్ కి దూరం అంటోంది. తాజాగా యంగ్
యంగ్ హీరో సత్యదేవ్తో గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో నటిస్తోంది తమన్నా. ఈ సినిమాకు నాగశేఖర్ డైరెక్టర్ కాగా ఈ సినిమా కన్నడ రొమాంటిక్ మూవీ లవ్ మాక్టైల్ కి రీమేక్ గా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇదొక రొమాంటిక్ ఫిల్మ్ అయినప్పటికీ నేను రొమాన్స్ చేయాలి అనుకోవడం లేదంటూ తేల్చి చెప్పింది తమన్నా. కరోనా నుండి కోలుకున్న తమన్నాకు సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అయితే ఇప్పుడు యంగ్ హీరోలు మాత్రమే ఈ భామను ఈ ఏజ్ లో ఆదుకోగలరు. కాగా వారితో కూడా ఘాటు రొమాన్స్ చేయడం ఎందుకు అనుకుందో ఏంటో కానీ అటు కరోనా బారిన పడకుండా ఉండాలంటే భౌతిక దూరం పాటించాలి అని వైద్యులు సూచించిన మాటలు గుర్తు చేస్తూ ఓన్లీ యాక్షన్ నో రొమాన్స్ అని చెప్పింది మిల్కీ బ్యూటీ. మరి ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన తమన్నాకు ముందు అవకాశాలు వస్తాయో రావో వేచి చూడాలి. ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రెజీనా బీచ్ లో తెగ కష్టపడుతూ ఫిట్ గా ఉండేందుకు ట్రై చేస్తుంది. టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కి దక్కని అదృష్టం రెజీనాకి దక్కింది. కానీ ఆమె కెరీర్ మాత్రం దానికి నోచుకోలేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు మీడియం రేంజ్ ఉన్న అందరి హీరోలతో ఆడిపాడింది, స్టెప్పులేసింది. వాటిలో కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి, కొన్ని ఫట్ అయ్యాయి. అడవిశేషుతో ఎవరు వంటి సినిమాలు అయితే సెటిల్డ్ నటనను కనపరిచి అటు ప్రేక్షకులు ఇటు విమర్శకుల మెప్పు సైతం పొందింది. సౌత్ అండ్ నార్త్ లో వరుస సినిమాలు చేసినా ఇప్పటికీ బిజీ హీరోయిన్ కాలేకపోయింది ఈ భామ. రెజీనాతో వచ్చిన రకుల్ అండ్ రష్మికలైతే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్స్ తో దూసుకుపోతుంటే రెజీనా మాత్రం సినిమా అవకాశాలు వేటలో ఉంది. తాజాగా బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ట్రై చేస్తున్న రెజీనా బీచ్ లో వర్కౌట్స్ చేస్తూ ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటుంది. ఈసారైనా కష్టపడి మంచి సినిమాలు చేసి ఎదగాలని గట్టిగా భావిస్తుంది రెజీనా. తమిళ తలైవా విజయ్ గతంలో ఫ్యాన్స్ తో దిగిన ఒక సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తమిళనాట విజయ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. అక్కడ విజయ్ అభిమానులు విజయ్ ని ఏకంగా దేవుళ్లా కొలుస్తారు. అయితే ఈ ఏడాది నైవేలీలో మాస్టర్ సినిమా షూటింగ్ చేస్తుండగా విజయ్ ని ఆదాయపు పన్ను శాఖ వారు కొన్ని వివరాలు విచారించడం కోసం తీసుకెళ్లక అది తెలుసుకున్న విజయ్ అభిమానులు ఆ ప్రదేశానికి చేరుకుని ప్రభుత్వానికి మరియు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు సైతం చేసిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఆ సమయంలో కూడా తనకు అండగా నిలబడ్డ తన అభిమానులతో విజయ్ ఒక సెల్ఫీని తీసుకుని దానిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అది అప్పటి నుండి ఇప్పటి వరకు ట్రెండింగ్ అవుతూనే ఉంది. దాదాపు 9 నెలలు గడుస్తున్న ఆ ఫోటోకి విజయ్ అభిమానులు రీట్వీట్ చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఆ రీట్వీట్ల కౌంటు 1,45,000కు పైగా చేరి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తమిళనాడు సినీ విశ్లేషకులు విజయ్ కి అండగా నిలబడుతున్న తన ఫ్యాన్స్ ని చూసి షాక్ అవుతున్నారు. తన కుమారుడు హీరోగా నటిస్తున్న పెళ్లి సందడి ఢీ సినిమాలో హీరో శ్రీకాంత్ కూడా నటిస్తున్నారట. హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించిన శ్రీకాంత్ దర్శకుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన పెళ్లి సందడి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాలా? ఇప్పుడు అదే టైటిల్ తో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా సినిమా రూపొందుతోంది. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కొడుకు రోషన్ తో పాటు శ్రీకాంత్ కూడా నటించనున్నారట. కథకు చాలా కీలకంగా ఉండే పాత్రను శ్రీకాంత్ ఈ సినిమాలో పోషిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. శ్రీకాంత్ పెళ్లి సందడి ఎంత పెద్ద హిట్ అయిందో ఇప్పుడు రోషన్ పెళ్లి సందడి కూడా అంత పెద్ద హిట్ అయ్యేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డైరెక్టర్ బాబీ కంగ్రాట్ చెప్పారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జైల్ ఆఫ్ కుసా సినిమా తీసిన డైరెక్టర్ బాబీ ఎన్టీఆర్ చారిటబుల్ సర్వీసెస్ గురించి ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ అభిమానులు బాబీ చేతుల మీదుగా ప్రారంభించిన ఎన్టీఆర్ చారిటబుల్ సర్వీసెస్ ద్వారా ఎంతో మందికి సహాయం చేశారు. ఆ ట్రస్ట్ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులకు కంగ్రాట్స్ చెప్పారు. నా రావణాసురుడు మన జై ఫ్యాన్స్ సంవత్సరం క్రితం ఎన్టీఆర్ చారిటబుల్ సర్వీసెస్ నాతో ప్రారంభింపచేశారు. అప్పటి నుండి ఇప్పటిదాకా కులాలతో, మతాలతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా చాలా మందికి సహాయం చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. కంగ్రాట్స్ బ్రదర్స్ అంటూ డైరెక్టర్ బాబీ ట్వీట్ చేశారు. గ్రీస్ రాజధాని ఏథెన్స్ విమానాశ్రయంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గ్రీస్ రాజధాని ఏథెన్స్ విమానాశ్రయంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విమానాశ్రయంలో దీపికా విగ్రహం పెట్టడానికి ఓ కారణం ఉంది. కోవిడ్ కారణంగా మూతబడ్డ ఏథెన్స్ విమానాశ్రయం తెరుచుకుంది. కార్యకలాపాలను ప్రారంభించిన ప్రభుత్వం ప్రయాణికులను ఆకట్టుకోవడానికి వారిని చిరునవ్వుతో స్వాగతం పలికేలా ఉండాలని సెలబ్రిటీల్లో అత్యుత్తమ నవ్వు ఉన్న సెలబ్రిటీలను ఎంపిక చేసింది. వారిలో దీపికా పదుకొనే నవ్వు కూడా ఉంది. ఇంకేముంది, అలా ఎంపిక చేసిన సెలబ్రిటీల విగ్రహాలను తయారు చేసి ఏథెన్స్ విమానాశ్రయంలో ఉంచారు. అలా దీపికా విగ్రహం ఏథెన్స్ విమానాశ్రయంలో ప్రత్యక్షమైంది. ఈ విగ్రహం కింద ఇండియన్ బాలీవుడ్ నటి అని తెలపడం విశేషం. సూపర్ హీరోయిన్ గా కనిపించనుంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఈసారి ఏకంగా సూపర్ హీరోయిన్ పాత్రలో నటించబోతోంది. ఆలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సూపర్ సోల్జర్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. బాలీవుడ్ లో వస్తున్న తొలి సూపర్ హీరోయిన్ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో కత్రినా కైఫ్ పాత్ర అత్యంత శక్తివంతంగా ఉంటుంది. రోమాంచితమైన పోరాట ఘట్టాలలో కనిపిస్తోంది. ఆమె పక్కన హీరో అవసరం లేదు అనిపించింది. ఈ సినిమాలో ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉండవు. కత్రినా పాత్ర చుట్టూ కథ నడుస్తోంది. ఈ సినిమా కోసం కత్రినా కైఫ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది అని దర్శకులు తెలిపారు. వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. దర్శకుడు శివ నిర్వహణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఫైటర్ మూవీలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవి నుండి మరో సినిమాని షురూ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న సినిమా మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. కోవిడ్ వల్ల ఈ చిత్రీకరణకు బ్రేక్ పడింది. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానుందని తెలిసింది. అలానే నిన్ను కోరి మజిలీ ఫేమ్ శివ నిర్మాణ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ఒక సినిమా కమిట్ అయ్యారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తారు. వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందట. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తో నటించనుందట శాలిని పాండే. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. జనవరిలో చిత్ర షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి బ్యూటీ శాలిని పాండే హీరోయిన్ గా నటించనుందట. మేకర్స్ శాలిని పాండేను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది. బాలీవుడ్ లో మరో 3 సినిమాలను లైన్ లో పెట్టింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్టాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఓ సినిమా కూడా చేస్తోంది. జయేష్ బాయ్ జోర్దార్ సినిమాలో హీరో రణ్వీర్ సింగ్ తో కలిసి నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. స్టార్ డైరెక్టర్ శంకర్ కి నచ్చిన మూవీస్ ఇవేనట. స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలంటే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. ప్రస్తుతం ఈ దర్శకుడు కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా చేస్తుండగా లాక్డౌన్ కి ముందే షూటింగ్ నిలిచిపోయింది. మళ్ళీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. దీని నేపథ్యంలో ఎప్పుడూ షూటింగ్లతో బిజీగా ఉండే శంకర్ కి తీరిక సమయం దొరికింది. ఈ కాలంలో కొన్ని సినిమాలు చూశాడట శంకర్. తనని 3 చిత్రాలు ఆకట్టుకున్నాయని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. సూర్య నటించిన ఆకాశం నిహద్ర చిత్రాన్ని చాలా బాగా ఎంజాయ్ చేసినట్లుగా చెప్పాడు. దీంతో నెట్ఫ్లిక్స్ ఫిల్మ్ అంధకారం కూడా చాలా బాగుంది అన్నారు. ఈ చిత్రాన్ని ఎడ్విన్ సాకే అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించాడని తెలిపాడు. ఆస్కార్స్ బరిలో నిలిచిన మలయాళ చిత్రం జల్లికట్టు తనని ఇంప్రెస్ చేసిందని తన ట్వీట్లో పేర్కొన్నాడు. ప్రశాంత్ పిల్లై అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా డిఫరెంట్ గా గొప్పగా ఉందని ప్రశంసించాడు డైరెక్టర్. విభిన్న తరహాగా రూపొందుతున్న ఒక్క అమ్మాయితో ట్యాగ్లైన్ కోవిడ్ టైం కహానీ అన్నది. ఆ విశేషాలు. 1 2 3 ప్రొడక్షన్స్ పతాకంపై సూరజ్ పవన్, శీతల్ భట్లను హీరో హీరోయిన్స్ గా పరిచయం చేస్తూ మురళీ బోడపాటి దర్శకత్వంలో గార్లపాటి రమేష్, డాక్టర్ వి భట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఒక అమ్మాయితో కోవిడ్ టైం కహానీ అనేది ఉపశీర్షిక. కరోనా టైంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ 42 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుపుకుని సింగిల్ షెడ్యూల్లో టాకీ పార్ట్ పూర్తి చేయడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి అని నిర్మాత తెలిపారు. జీవి ప్రకాష్ హీరోగా నటిస్తున్న చిత్రం బ్యాచులర్ ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీకి చెందిన నిర్మాత జీ ఢిల్లీబాబు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా జీవి ప్రకాష్ హీరోగా చేస్తున్న బ్యాచులర్. ఈ సినిమాకు సతీష్ సెల్వకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ హక్కులను థింక్ మ్యూజిక్ కొనుగోలు చేసింది. కాగా ఈ చిత్రం తాజా షెడ్యూల్ చెన్నైలో జరుపుకుంటుంది అని చిత్రం మేకర్స్ తెలియజేశారు. ఈ సినిమాలో సంగీతం హైలైట్ కానుంది. అయితే జీవి ప్రకాష్ సరసన దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ టెలివిజన్ నటి, వీడియో జాకీ చిత్ర డిసెంబర్ 9న హోటల్ గదిలో ఉరి వేసుకున్నట్లు తెలిపారు. టెలివిజన్ నటి విజయ్ చిత్ర సీరియల్ పాండియన్ స్టోర్లో తన నటనతో బాగా ఫేమస్ అయింది. డిసెంబర్ 9న తెల్లవారుజామున ఆమె హోటల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ నుండి వేలాడుతూ కనిపించింది. ఆమె తన కాబోయే భర్త హేమంత్తో కలిసి చెన్నైలోని నజరత్ పేట్లోని ఒక హోటల్లో ఉంటున్నట్లుగా తెలిసింది. పోలీస్ అధికారులను అప్రమత్తం చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో హేమంత్ మరియు చిత్రకు ఈ మధ్య నిశ్చితార్థం జరిగిందని, జనవరిలో వారి వివాహం జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఈలోపే చిత్ర ఇలా ఆత్మహత్య చేసుకుని మరణించడం వెనుక కారణాలు తెలియవలసి ఉండగా తన మృతికి ఇతర నటీనటులు మరియు అభిమానులు సంతాపాన్ని తెలుపుతున్నారు. నవరస వెబ్ సిరీస్ కోసం న్యూ లుక్ లో మెరిశారు తమిళ స్టార్ హీరో సూర్య. స్టార్ దర్శకుడు మణిరత్నం 9 మంది దర్శకులు 9 మంది నటులతో 9 భాగాలుగా నవరస అనే వెబ్ సిరీస్ను నిర్మిస్తున్నాడు. దక్షిణాదిలోనే కాకుండా దేశంలోనే ఈ తరహాలో భారీ స్థాయిలో నటులు దర్శకులతో ఓ వెబ్ సిరీస్ను నిర్మించడం ఇదే మొదటిసారి. హాస్యం, శృంగారం, భయానకం ఇలా నవరసాలతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. మరో దర్శకుడు జయేంద్రతో కలిసి మణిరత్నం ఈ వెబ్ సిరీస్ను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రతి ఎపిసోడ్ను ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తారు. ఇందులో ఓ ఎపిసోడ్ను గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తుండగా అందులో సూర్య నటించారు. ఈ పార్ట్లో
అనే పాత్ర కోసం సూర్య తన లుక్ ని మార్చుకున్నారు. సూర్య మార్చుకున్న ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ కు ఏఆర్ రెహమాన్, గోవింద్ వసంతన్, జీబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. సిల్క్ స్మిత బయోపిక్ లో నటించట్లేదని స్టార్ యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ స్పష్టం చేశారు. స్టార్ యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ శృంగార తార సిల్క్ స్మిత బయోపిక్ లో నటించనుంది అంటూ వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే ఈ వార్తలకు అనసూయ తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తాను సిల్క్ స్మిత బయోపిక్ లో నటించడం లేదని స్పష్టం చేశారు. ఇటీవల తాను వినక్షణ నటు విజయ్ సేతుపతి సినిమాలో నటిస్తున్నానని అనసూయ తెలియజేశారు. సిల్క్ స్మిత తరహాలో మేకప్ వేసుకుని షూటింగ్ లో పాల్గొంటున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో అందరూ అనసూయ సిల్క్ పాత్రలో నటిస్తుందని భావించారు. ఏదైతేనే అనసూయ తనపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చేసింది. షకీలా మూవీ టీజర్ రిలీజ్ అయింది. శృంగార తారగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న షకీలా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం షకీలా. రీజా చెద్దా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న విడుదల కాబోతుంది. తాజాగా బుధవారం ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. 1990లో థియేటర్స్ ను నింపాలంటే ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు ఒకే పేరు వినిపించేది. ఆ పేరే షకీలా. కరోనా కారణంగా ప్రస్తుతం మూతపడిన థియేటర్స్ తెరుచుకున్నాక మళ్లీ షకీలా పేరు వినిపించనుంది అంటూ ఈ ట్రైలర్ సాగింది. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, రాజీవ్ పిళ్ళే తదితరులు కీలక పాత్రలలో నటించారు. నాకు మాత్రం న్యాయం గెలవడమే ఇంపార్టెంట్ అంటున్నాడు మన తెమ్మరుసు. కేసు గెలిచామా ఓడామా అనేది కాదు ఇంపార్టెంట్, సంపాదన ఎంత అనేది ఇంపార్టెంట్ అని ఓ వ్యక్తి హీరో సత్యదేవుని ఉద్దేశించి అడిగితే తను మాత్రం నాకు మాత్రం న్యాయం గెలవడం మాత్రమే ఇంపార్టెంట్ సార్ అని అంటాడు. అంటే హీరో న్యాయం గెలవడానికి ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి అని అర్థమవుతోంది. వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటున్న సత్యదేవ్ మరొకసారి డిఫరెంట్ గా లాయర్ పాత్రలో మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న చిత్రం తిమ్మర్సు. అసైన్మెంట్ వాలి ట్యాగ్ లైన్. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనూర్ తో పాటు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై సృజన్ ఎర్బోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేసి సినిమా మంచి సక్సెస్ కావాలని చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశారు. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేస్తూ అందరికీ వరుసగా షాకులు ఇస్తూనే ఉంది. గీత గోవిందం సినిమాతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక మందన్న అంటే ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్. ఇప్పటికే స్టార్ హీరోల సరసన జోడీ కట్టేస్తూ టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి వెళ్లిపోయింది రష్మిక. ఈ మధ్య మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవరు సినిమాతో ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటిస్తోంది. అయితే ఈ మధ్య మరిన్ని అవకాశాలు రావడంతో ఇన్నాళ్లు కాస్త గ్లామర్ విషయంలో దూరంగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే గ్లామర్ డోస్ పెంచే దిశగా అడుగులు వేస్తోంది. హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ అందుకోవాలంటే ఒక యాక్టింగ్ మాత్రమే కాదు, అటు గ్లామర్ పాత్రలో కూడా రాణించినప్పుడే మరింత క్రేజ్ పెరుగుతుందని తెలుసుకుందో ఏమో. అందుకే ఈ మధ్య హాట్ గా ఫోటోషూట్స్ కి ఫోజులిస్తూ ఆ ఫోటోస్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ కుర్రకారికి నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా మరో హాట్ షోతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మేఘా ఆకాష్, కాళిదాస్ జయరాం నటించిన ఒక పక్కా కథై సినిమా G5లో క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. దర్శకుడు బాలాజీ తరణి డైరెక్ట్ చేస్తున్న ఓరు పక్క కథై సినిమాలో కాళిదాస్ జయరాం మరియు మేఘా ఆకాష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 2014లో ప్రారంభించబడింది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఈ చిత్రం చివరికి ఇప్పుడు విడుదల కానుంది. అయితే ఈ సినిమా ఈ డిసెంబర్ 25న G5లో విడుదల కానుంది. కాగా మేఘా ఆకాష్ మొట్టమొదటిసారిగా మేకప్ వేసుకున్న సినిమా ఇదే కావడం విశేషం. అయితే 2019లోనే G5 ఈ చిత్ర హక్కులను కొనుగోలు చేసినప్పటికీ కొన్ని వివాదాల కారణంగా లేటు అయ్యి ఎట్టకేలకు విడుదల కానుంది. జైసేన మూవీ నుంచి అనసూయ అనే సాంగ్ విడుదలైంది. శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రలలో శ్రీ కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్ గౌతమ్లను హీరోలుగా పరిచయం చేస్తూ వి విజయలక్ష్మి, సుష్మారెడ్డి ఫిల్మ్స్ సమర్పణలో శివ మహాతేజ ఫిల్మ్స్ పతాకంపై వి సముద్ర దర్శకత్వంలో వి సాయి అరుణ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం జై సేన. ఈ చిత్రం నుండి అనసూయ లిరికల్ సాంగ్ ను బుధవారం హీరో సుమంత్ విడుదల చేశారు. సిరాశ్రీ రాసిన ఈ పాటను ధనుంజయ్ ఆలపించగా ఎస్ రవిశంకర్ బాణీలు సమకూర్చారు. ఈ సందర్భంగా హీరో సుమంత్ మాట్లాడుతూ సముద్ర గారి దర్శకత్వంలో నేను శ్రీహరి, అనుష్క కలిసి మహానంది సినిమా చేశాం. ఇండస్ట్రీలో నాకు చాలా ఇష్టమైన దర్శకుల్లో సముద్రకారు ఒకరు. ఆయన దర్శకత్వం వహించిన జైసేన చిత్రంలోనే అనసూయ పాట చూశాను, చాలా బాగుంది. ఈ సినిమా దర్శకుడిగా సముద్ర గారికి మరింత మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు. ఇక చిత్ర దర్శకుడు సముద్ర మాట్లాడుతూ సుమంత్ బాబుతో మహానంది సినిమా చేశాను. ఆ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. బాబుది చాలా మంచి మనస్తత్వం, అందుకే నేను దర్శకత్వం వహించిన జైసేన సినిమాలోని అనసూయ పాటను బాబుతో విడుదల చేయించడం జరిగింది. ఈ
పాటలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలలో యాక్ట్ చేసిన శ్రీ కార్తికేయ నటించాడు. సినిమా బ్రహ్మాండంగా వచ్చింది. హీరోలు కొత్తవారైనా చక్కగా నటించారు. వీరితో పాటుగా శ్రీకాంత్ అన్నయ్య, సునీల్, తారకరత్న, శ్రీరామ్, శ్రీపృథ్వీ ఇలా చాలా మంది మంచి మంచి ఆర్టిస్టులు నటించారు. త్వరలో సినిమా విడుదల కాబోతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని అన్నారు. బహుశా మీ అందరికీ తెలుసు అనుకుంటా, నేను అనుష్క సముద్ర గారితో మహానంది అని ఒక సినిమా చేసాము 2006లో. బాగా ఆడింది, కమర్షియల్గా పే చేసింది. అండ్ అదే కాకుండా నాకు సముద్ర గారు అంటే బాగా ఇష్టం. ఇండస్ట్రీలో చాలా వెరీ ఫ్రెండ్లీ, చాలా ఎప్పుడు జోవియల్గా ఉంటారు. అండ్ ఎందుకో చెప్పలేను, కానీ ఏదో ఒక నా మనసులో ఒక మంచి స్థానం ఉంది ఆయనకి. ఎప్పుడు చక్కగా మాట్లాడుకుంటాం మా ఫ్యామిలీ కూడా ఆయన గురించి. అండ్ ఇప్పుడు ఆయన తీసిన కొత్త సినిమా జయసేన అని త్వరలో రిలీజ్ కాబోతుంది. నేను ఇప్పుడే అనసూయ అనే ఒక పాట టీజర్ని రిలీజ్ చేశాను. సో త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఈ కరోనా ఎంత గొడవ అంతా అయిపోయాక త్వరలో మీరు చూడబోతున్నారు. అండ్ మీరందరూ ఫర్ ద న్యూ టీమ్ అండ్ ప్రొడ్యూసర్ గారికి, జయసేన మొత్తం టీమ్కి మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ త్వరలో వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ అండి. బాబు మా కాంబినేషన్లో మహానంది అనే మంచి కమర్షియల్ సినిమా చేసాం. బాబుతోటి మాకు మంచి అనుబంధం, ఒక ఫ్యామిలీ లాగా. ముఖ్యంగా బాబు చాలా మంచి మనసు, అంటే ఆయన మనసు ఏంటని చెప్పడానికి అన్నపూర్ణ స్టూడియో చాలు, ఇంక అంతకుమించి ఏం చెప్పవసరలా. అంత మంచి ఇది. ఈ సినిమాలో ఇప్పుడు జయసేన అని నా డైరెక్షన్లో నిర్మాతగా, దర్శకుడిగా చేసిన సినిమా ఇది. ఇంతకుముందు ఈ సినిమా శ్రీకాంత్ గారు టీజర్ని నాగార్జున గారు, గోపీచంద్ గారు, నాగేంద్ర బాబు గారు, వెంకటేష్ గారు, ఇప్పుడు మా సుమంత్ బాబు, వీళ్ళందరూ తలా ఒక్కొక్క టీజర్ రిలీజ్ చేశారు. వీళ్ళందరూ కూడా నేను బాగుండాలని, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే మొదటి వ్యక్తులు. సో ఇటువంటి వాళ్ళ చేతులతో రిలీజ్ అవుతున్న ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కొత్త వాళ్ళతోటి, వీళ్ళతో పాటు శ్రీకాంత్ అన్నయ్య, సునీలు, తారకరత్న, శ్రీరాము, శ్రీ, పృథ్వీ, జబర్దస్త్ టీమ్, ఇట్లా చాలామంది సినిమాలు యాక్ట్ చేశారు. త్వరలో థియేటర్లు ఓపెన్ అయినాక రిలీజ్ కాబోతుంది. అందువల్ల ఇప్పుడు బాబు చేతుల మీదుగా అనసూయ అనే సాంగ్ రిలీజ్ చేసాం. ఈ సాంగ్లో కార్తికేయ తను చేశాడు, చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు చేశాడు. బ్రహ్మాండంగా వచ్చింది. జయసేన సినిమా రిలీజ్ అయినాక మీ బ్లెస్సింగ్స్ గొప్పగా అందించాలని, సినిమాని బాగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ సీనియర్ నిర్మాత, దర్శకులు ఎంఎస్ రాజు గారి దర్శకత్వంలో తెరకెక్కిన దట్టి హరి చిత్రం ఈ నెల 18న విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డట్టి హరి రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 18న ATT FM లో విడుదలవుతోంది. It's a long time that I have interacted with the press on the stage, and I think so. I thought that this is the time me అందరితో interact అవ్వాలని చెప్పి, and we have made this movie Dirty Harry, and there is a lot of some kind of controversy because like a clean producer like me who has done this movie, చేసిన పోస్టర్లు కానీ లేదంటే ఇప్పుడు మీరు చూసే ట్రైలర్స్ కానీ అట్లాగా. సో ఇది ఒక బార్డర్ దాటి ఎందుకు నేను ఇది చేయాల్సి వచ్చింది ఏంటి అనేది, బట్ సో దట్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ రైట్ నౌ. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, ఐ కెన్ టెల్ యూ దట్ బూతు అనే దానికి, శృంగారం అనే దానికి దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒక మనిషి ఒక అమ్మాయితో ఇన్వాల్వ్ అయినప్పుడు ఎంత వెళ్ళి దిగజారిపోతాడు అనేది, అందుకే మేము పెట్టిన టైటిల్ ఈజ్ డర్టీ హరి. ఆడెంత డర్టీ అని చెప్పకపోతే నా డ్రామా పండుతుంది. దెర్ ఇస్ ఎ డ్రామా లైక్ వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ హ్యూమన్ డ్రామా. ఆ హ్యూమన్ డ్రామా ఉంటూ ఇందులో, సో ఫస్ట్ ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ దట్ మీరు సడన్గా సినిమాకి వస్తే
సడన్గా ఏంటిది అనుకుంటా ముందు ఒక చిన్న ప్రిపరేషన్ కోసం అని నేను చేసిన ఒక చిన్న టెక్నిక్. అండ్ సో దట్ డ్రామా ఏంటనేది మీరు 18th మీరు చూస్తారు. అండ్ సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ. And we so many technicians, actors and all, everybody, we have worked so hard, we'll slowly introduce everybody. అంటే అందరూ లేరు ఇక్కడ, బట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I should thank Guduru Sivaramakrishna garu, who has been as an extraordinary support for me, saying that, "Hey Raj garu, come on, we'll do something." And JP is a very close friend of mine. I know he has some business things, he went out of station, so he could not come here. And so ఆయన తరఫున కూడా మీ అందరికి స్వాగతం. అండ్ సార్, థ్యాంక్స్ ఎ లాట్, రియల్లీ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యూ. మీ గురు ఫర్ ఎ లాంగ్ టైమ్ ఐ షుడ్ బీ అసోసియేటెడ్ విత్ యూ అనే ఫీలింగ్ నాకు ఉంది సార్. వీఆర్ సో గుడ్ జెన్యున్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీరామకృష్ణ గారు అండ్ దేర్ సన్స్. అండ్ సో ద నెక్స్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈజ్ వాసు, బన్నీ వాసు. అండ్ he is the one who has seen our movie and was excited, and he said that High Life Entertainments వాళ్ళతో మిమ్మల్ని లింక్ చేస్తామని సినిమా వాళ్ళకు చూపించి, అండ్ దెన్ వాళ్ళతో లింక్ అయిన ఒక యాప్ విజయ్ మద్దూరి గారు ఫ్రైడే మూవీస్ అని ఒక యాప్ని హీ జస్ట్ క్రియేటెడ్ ఇట్. హీ ఈజ్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్. అండ్ సో దే సెడ్, సార్ జస్ట్ ఐ వాంట్ టు షో ఈవెన్ టు దెమ్. సో అందరికీ సినిమా చూపించాను. అండ్ సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ డే మీకు ఎంత కావాలో చెప్పండి అని అక్కడ ఒక చిన్న చెక్ పెట్టారు, బ్లాంక్ చెక్. సో ఇట్ ఈస్ అప్ టు అస్ టు ఫిల్ అప్. ఐ డోంట్ నో హౌ మచ్ ఇఫ్ మై పీపుల్ అనేది ఓకే తర్వాత విషయం ఉంది. బట్ సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ ఈవెన్ విత్ హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్, విత్ కేదార్ గారు అండ్ హంసీ గారు ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దట్ యూ హ్యావ్ లైక్ మై మూవీ. And all the best for Friday movies, Vijay Madhuri garu, for this, and UP, whatever you call. So he is just out of session. So another main person whom I have to really talk is, మనం సినిమా తీస్తామంటే సినిమా తీసిన తర్వాత ఓకే దెన్ యాక్టర్స్ వస్తారు, వాళ్ళు చేసే జాబ్ చేస్తారు, వాళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తారు ఎన్ని తర్వాత విషయం. బట్ మొత్తం టోటల్గా సినిమా వచ్చిన తర్వాత దెర్ ఈజ్ ద థింగ్ ఈజ్ ద సౌండ్ ఆఫ్ ద మూవీ. అంటే మీరు ఇక్కడ ఏదైతే చూసారో లేదంటే రేపు పొద్దున సినిమాలో చూస్తారో ఆ సౌండ్ ఏదైతే ఉందో, ఏదో నేను యాజ్ అ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏదైనా కానివ్వండి, నేను ఏదో ఒకటి అనుకుంటా. సో దాన్ని అక్కడ నేను అనుకున్నది ఆయన అనుకోవడం అనేది, క్రియేట్ చేయడం అనేది ఒక నైస్ మ్యూజిక్ డైరెక్టర్ యొక్క లక్షణం. అది ఐ థింక్ త్రూ Robin, I have got a very fantastic technician for this film, and we are going to see what Robin is with this film. Idi unnai kada sequence lo I just talked to my mom ani, then she went. I've been outside and she talked, and so I don't know what her mom gave her confidence, and then she said, I'm doing. From that day, never she spoke about on the set that I cannot do this, I cannot do this. She has done whatever she wants. She made up her mind. It's a very, very difficult role. And I'm very frank, there is a lot of thing that she has studied. చాలా ఇంకా నేర్చుకోవాల్సి ఉంది అమ్మాయి. బట్ ఈ ఫిల్మ్ చేసేటప్పుడు తను చేసుకున్న ప్రాక్టీస్ కానీ తను చేసిన ఇది కానీ, ఒక లొకేషన్కి మేము అక్కడికి వెళ్ళి అక్కడ పొద్దున్న 5 గంటలు తీయాలంటే అంతకుముందు వీళ్ళిద్దరూ ఆ సీన్ తీసుకుని ఆ లొకేషన్కి వెళ్ళిపోయి ఒక కార్ వేసుకుని ఆ సీన్ని ప్రాక్టీస్ చేసి నాకు టోటల్ వీడియో పంపారు. దట్ వాజ్ ద థింగ్. దట్ ఈస్ వై ఐ లవ్ మేకింగ్ రియల్ ఫిల్మ్స్ లైక్ దిస్ విత్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టర్స్. అండ్ షీ ఈస్ గోయింగ్ టు బీ ద థింగ్. అండ్ సో మెనీ పీపుల్ హావ్ ఆస్క్డ్ మీ, అంటే చాలామంది అడిగారు నన్ను, ఏంటంటే ఇవాళ ఎవరు వస్తారు, స్టార్ ఎవరు వస్తారండి, రేపు రాబోయే స్టార్లు వెళ్తారు కదా, వీళ్ళతో చేస్తానని చెప్పాను నేను. అండ్ దీస్ గైజ్ ఆర్ ద నెక్స్ట్ స్టార్స్. ఐ మీన్ ఇట్ ఈస్ మై ఇన్నర్ ఫీలింగ్ అండ్ మై గట్ ఫీలింగ్ హౌ like I was thinking about who the people are today, who were very small when I was doing movies. Like I think my perception, these two guys are stars. So watch the movie on Friday movies on 18th. Please download, and the number is 7997666666. ఆ నంబర్ కొడితే మీకు ఇమీడియట్గా ఫోన్ రింగ్ అయ్యి ఫోన్ కట్ అయ్యి ఇమీడియట్గా మీకు ఒక యాప్ వస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లోపల ఏదో కొంత టికెట్ పెడతారు కొంచెం.
సో అది కొంచెం తీసేసుకుని ముందు ఈ సినిమా చూడండి ఫస్ట్. చూసిన తర్వాత మీరే మళ్ళీ ఇంకోసారి కొంటారా చూస్తారా అనేది మీ ఇష్టం ఉంది. అండ్ దెన్ whoever was saying that this is a controversial move from MS Raju said, they can comment, because on Friday the movie is going to release, whatever the time they say. On Sunday we'll have another meet of success. That time anybody can ask me, sir, you have done wrong, meer ila chesaru ala chesaru. You can, it's an open challenge, you can tell me. So I can face, I can give you answers for that. So this is what, and so please go into the Friday Movies app immediately and watch the movie on 18th. And I'm really confident that it's an MS Raju's film. It's not a Booth film. It's an MS Raju's film. యంగ్ యాక్టర్స్ అయినా కూడా ఇంత బాగా చేశారు. మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అన్నీ ఎక్సలెంట్. అండ్ ఐడియా ఏంటంటే ఫ్రైడే మూవీస్ కాబట్టి ఎవ్రీ ఫ్రైడే ఒక కొత్త సినిమాని రిలీజ్ చేయాలని ఇందులో. అండ్ ఇప్పుడు అందరూ మన యాప్స్ చేసినప్పుడు అంతా హైటెక్ యూజర్స్కే గేర్ అయి ఉంటాయి. ఇందులో ఏం చేసామంటే మేము చిన్న ఊర్లలో కూడా అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఈ మిస్డ్ కాల్ ఫెసిలిటీ ఇచ్చాం. ఈ మిస్డ్ కాల్ చేయగానే వెంటనే లింక్ వెళ్ళి ఈజీగా యాప్ ఇన్స్టాల్ అయ్యి వాళ్ళు పే చేసి ప్లే చేసి చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి గిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. ఐ వాంట్ అగైన్ థ్యాంక్ రాజు గారు అండ్ విషింగ్ ది టీమ్ ఆఫ్ డర్టీ హరి ఆల్ ది వెరీ బెస్ట్. ఐఎమ్ వెరీ షూర్ ఇట్ విల్ బి ఏ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. దిస్ మూవీ. సో ఎంఎస్ రాజు గారు చెప్పినట్లు మూవీ చూసిన వెంటనే వీ లైక్డ్ ఇట్ అండ్ వీ పర్చేస్డ్ ఇట్. అండ్ ఈ మూవీ స్పెషల్గా ఎంఎస్ రాజు గారు స్పెషల్ మనందరికీ తెలుసు. ఒక ప్రొడ్యూసర్గా హీ వాన్ 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. హీఈస్ ద ఫస్ట్ ఇండియన్ ప్రొడ్యూసర్ హూ గాట్ 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కంటిన్యూస్లీ. కంగ్రాట్స్ సార్. అండ్ ఫస్ట్ టైం హీఈస్ డూయింగ్ డైరెక్ట్ చేస్తున్నారు, రిటన్ అండ్ డైరెక్టర్ బై ఎంఎస్ రాజు గారు. అండ్ అలాగే మీరు చూస్తే 3 కాంబినేషన్స్ లైక్ ఎంఎస్ రాజు గారి ఫస్ట్ డైరెక్టర్ మూవీ, అలానే ఫ్రైడే మూవీస్ వాళ్ళకి ఫస్ట్ మూవీ, అండ్ హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఫస్ట్ ప్రొడక్షన్ మూవీ, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ గూడూరు శ్రీరామకృష్ణ గారికి కూడా ఫస్ట్ మూవీ. అండ్ యూ సా ద టీమ్ ద బ్యూటీ ఏంజల్ హియర్ అండ్ ఫస్ట్ మూవీ, అండ్ ఫర్ మిస్టర్ డర్టీ హరి ఆల్సో ఫస్ట్ తెలుగు మూవీ. సో అందరికీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ రాకింగ్ ఫస్ట్ స్టార్ట్. వీఆర్ కాన్ఫిడెంట్ ఆన్ ఇట్. మూవీ చూశాను. ఐ రియలీ ఎంజాయిడ్ అండ్ ఐ లైక్డ్ ఇట్ సో మచ్. చాలా బాగుంది మూవీ. మేము ఏదైతే సాంగ్ రిలీజ్ చేసామో, టీజర్, వీటిలో ఏదైతే రొమాన్స్ ఏదైతే ఉందో ఇట్స్ జస్ట్ 20% అండి. బట్ ది అదర్ 80% దెర్ ఈస్ అబౌట్ లైఫ్, హస్బెండ్, వైఫ్, అందరూ అంటే ఒక ఫ్యామిలీ గురించి ఉంటుంది మూవీ. ఈ ఏజ్లో కూడా ఇంత ఫైర్తో ఉన్నారంటే ఇట్స్ గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ ఈవెన్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. And I hope you all love Dirty Harry and support us. Thanks to the entire team, technicians, producers, and Friday Movies for this. So that's all I just want to say. Thank you all. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ప్రాజెక్ట్ మీదకి రావడానికి బేసిక్ రీజన్ నిజం చెప్పాలంటే ఎంఎస్ రాజు సార్ మెసేజ్ వచ్చిండు ఒకసారి. అండ్ దెన్ ఫర్ సమ్ రీజన్ ఐ కుడెంట్ కమ్ అండ్ మీట్ హిమ్ ఇన్ హైదరాబాద్. ఆ టైంలో బాంబేలో ఉండే పనిలో. First thing that touched me was such a senior man coming and meeting me in Bombay that time, and I was like really touched because I've looked up at his films and I've looked up at all his movies. His visuals are always there in my mind. So I was very touched, and the moment he told the story, and I was also blown away. MS Raju sir has kind of narrated a story which is very young. And the most important thing హరితో ఏం టచ్ అయిందంటే మనం జనరల్గా రియల్ లైఫ్లో మనం రాముడు కాదు, మనం రావణం మధ్యలో ఒక లైన్లో ఉంటాం మనం ఎక్కడో. సో ఆ ఎలిమెంట్, ఆ లైన్ని పట్టుకొని తను ఆ క్యారెక్టర్ అయినా రాశారు. ఆ ఫిల్మ్ కూడా మనం నా వైట్, నా బ్లాక్, మధ్యలో ఏదో గ్రే ఉంటుంది మన లైఫ్లో. సో విచ్ ఇస్ వెరీ రెలివెంట్. ఈరోజు యూత్ అవుతుందో ఇట్స్ దట్స్ హౌ వీ ఆర్ యాజ్ హ్యూమన్స్ కూడా అందరం. వీఆర్ గ్రే. సో దట్ ఈస్ వాట్ ఆల్సో టచ్డ్ మీ, అండ్ ఐ అండర్స్టూడ్ దట్ హీఈస్ డూయింగ్ సంథింగ్. తను ఎప్పుడు చేయండి ఏదైతే ఉందో అది చేయడానికి ప్రయత్నిస్తున్నాను నాకు అర్థమైంది. అండ్ ఆల్సో యాజ్ మార్క్ సెడ్, and another inkoka factor is his enthusiasm at his age was very inspiring for me, and so that was another element. MS sir, thank you first of all to even think about me. It really means a lot to me. I've grown up seeing your films. Thank you, really thank you so much. మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరిని ఎక్సైట్ చేస్తూ ఫైనల్గా కొత్తగా రిలీజ్ అయిన ఫ్రైడే మూవీస్ ATT ఎనీ టైమ్ థియేటర్ యాప్ ద్వారా వాళ్ళ వైపు నుంచి వస్తున్న తొలి చిత్రంగా
డర్టీ హరి అనే సినిమా December 18th రిలీజ్ అవుతుంది ఆన్లైన్లో ఫ్రైడే మూవీస్ యాప్ ద్వారా. Please watch Dirty Harry on 18th of December on Friday Movies, and give a missed call on 7997666666. Thank you. That's it. You have to watch it on 18th of December for sure, please. అన్నయ్యతో బర్త్డే షేర్ చేసుకోవటం, ఆయన ఫస్ట్ సినిమా డైరెక్షను మన్మథ సామ్రాజ్యం అప్పుడు ఈయన చేత ముందు కొనిపించాను ఆ బర్త్డేకి. ఏంట్రా నా చేత అని ఫస్ట్ టైం మందు షాప్ దగ్గర తీసిపోయి బండి ఆపి, ఇది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు ఇది వేదిక అయింది. నా జర్నీ, నా ఒడుదుడుకులు నేర్చుకోవటానికి చరిత్ర ఆఫీసే. ఆ శివనాశ్వరరావు, నేను, వాడు సుదర్శన్ రెడ్డి, రియల్గా అదొక జర్నీ మాకు. కష్టాల్లో సినిమా ఎలా తీసుకోవాలి, డబ్బు లేకుండా కూడా సినిమా ఎలా తీయగలమని నేర్చుకున్న ప్లేస్ అదే. ఇన్ని రోజులు ఇన్ని సినిమాలు తీయటానికి ఈ ఎదుగులు స్టెప్లు ఎక్కటానికి మాకు ఉపయోగపడింది. అంటే లాస్ట్ ఇయర్ ఇదే రోజు నా 60వ పుట్టినరోజు చాలా గ్రాండ్గా, చాలా పెద్ద ఫంక్షన్ జరిగింది. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రాజశేఖర్ గారు వాళ్ళు భుజాన వేసుకొని చాలా ఇదిగా చేయాలని చెప్పి ఇది చేసిన బర్త్డే అది. మా వాళ్ళందరూ అనుకున్నారు, ఓహో ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఉంటుందిలే అని. ఈ బర్త్డే బాధ్యతాయుతమైన బర్త్డేగా తయారైంది. అనుకోకుండా వారం రోజుల క్రితమే ఒక చిన్న మలుపు, ఒక షేకుని సమస్యల్లో భాగం పంచుకునేదానికి మేము లీడ్ చేయాల్సి వచ్చింది. నేను లీడ్ దిగుతూ మేము అన్నయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య ఇది పరిస్థితి అంటే, ఆల్రెడీ నేను విసిగి వేసారిపోయాను రా బాబు, నన్ను వదిలే అని చెప్పిన ఆయన. అంటే లేదు పని, అప్పుడు మీరు వేరే వాళ్ళతో విసిగి వేసారిపోయి ఉంటారు కదా, ఇప్పుడు నాతో ఆ ఇబ్బంది ఉండదు కదా, మనం ఇప్పుడన్నా ఒక ట్రై చేద్దాం. ఫినిషింగ్ మనం వచ్చినందువల్లనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయినాయి, వాళ్ళందరినీ హ్యాపీ చేయగలిగామనే పేరు రాగలిగితే అది చాలు మనకి. పైనున్న దాసనారాయణరావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ మనుషులుగా మనం ఇక్కడ ఉండేందుకు వాళ్ళు ఆనందపడతారని చెప్పి రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పి దిగటం. నిజంగా మా కృష్ణమోహన్ రెడ్డి గారు రండి ఇటు. మేమందరమే అన్ని ఆర్గనైజేషన్లో ఒకటిగా పోరాడి ముందుకొచ్చాం. డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా ఆ రోజులో అన్నయ్య కృష్ణమోహన్ రెడ్డిని ఎళ్ళని పెట్టి లీడ్ చేసి ముందుకు తీసుకెళ్ళింది. దాసరి శిష్యులుగా
అలా ముందుకెళ్ళటం జరిగింది. గడిచిన 2.5 years నుంచి కృష్ణమోహన్ రెడ్డి గారు నా దగ్గరకు వచ్చి, సార్ ఆ ఎంఐజీలో సమస్యలే భయంకరంగా ఉంది సార్, 1100 మంది గోల పెట్టేస్తున్నారు సార్, మీరు వస్తే బాగుంటుంది సార్, మీరు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ చేయండి సార్, మీ డబ్బు ఎక్కడ పోదు సార్, నాకు నమ్మకం ఉంది సార్ అక్కడ వాళ్ళు కట్టేస్తారండి అంటే, కృష్ణమోహన్ రెడ్డి గారు హెల్ప్ చేయటం, లేకపోతే 1 కోటో 2 కోట్లు ఏర్పాటు చేయటం పెద్ద ఇష్యూ కాదు. కానీ దానికి పోయిన తప్ప కూడా నా ల్యాండ్ ఇస్తాను, గ్యారంటీ ఇస్తానప్పుడు కూడా జనరల్ బాడీలో అందుకే పాస్ చేయమన్నాను, ఈ జనరల్ బాడీలో పాస్ చేయాలి. అందులో అప్పటికే ఆయన ఒక మూడ్లోకి నన్ను తీసుకొచ్చే టయానికి అన్ని తిమింగళాలు ఏమేం చేస్తున్నాయి అనేది ఒక్కొక్కటి తెలవటం, నేను సైలెంట్ అవ్వటం, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇది చేస్తే తనని కొన్ని శక్తుల్ని బయటికి పంపించేదానికి తను కూడా డిస్క్వాలిఫై అయ్యాడు. ఇప్పుడు మామూలు వర్క్ ఫర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉంటుంది, ఆఫీస్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఇది కాదు, ఆఫీస్ ఆఫ్ సర్వీస్ ఇది. ఆఫీస్ ఆఫ్ సర్వీస్లో ఒట్టి సర్వీస్ చేస్తే అవ్వదు. ఇది నాకు పర్సనల్గా ఉన్న మన ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ, మన మొత్తం ఫిజికల్గా ఉండే ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి. మీ ప్రతి మనిషికి ఉండే ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందో, తన పర్సనల్గా వాడుకుందాం అనుకున్న ఇన్ఫ్లుయెన్స్తో సహా అవసరమైతే కొంత డబ్బులు కూడా పెట్టుకుని చేయాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితులు అయితేనే ఇది బయటకు అవుతుంది. అబవ్ ఆల్ మెంబర్స్ కూడా కోఆపరేట్ చేయాలి దీంట్లో. ఇంత జరిగితేనే ఆ సొసైటీ అద్భుతమైన సొసైటీ అవుతుంది. ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారు, దాసనారాయణరావు గారు కన్నా కళ నిజం అవ్వాలంటే అందరూ కలిస్తే అవుతుంది. అది చెయ్యగలము. మీరు సపోర్ట్ చేసి మమ్మల్ని కాదు, ఎవరిని గెలిపించినా కానీ అంత సపోర్ట్ చేసి అంత నిజంగా పనిచేస్తారు అనుకున్న వాళ్ళకే మీరు ఓట్లేయండి. మా మీద నమ్మకం లేదా వేయొద్దు, ఎవరి మీద నమ్మకం ఉందో వాళ్ళకి వేసుకోండి. కానీ ఇంత జరిగితేనే ఆ సొసైటీ బాగుంటుంది. ఇది జరుగుతానికి ఎవరు పనికి వస్తారో మీరు ఆలోచించుకోండి. మేము చేయగలం అనే ధైర్యం ఉంది కాబట్టి ధైర్యంగా నేను చెప్తున్నాను, చేస్తామని. ఎలా చేస్తామో ఏమో కూడా నాకు నిజంగా తెలియదు, ఆలోచించలేం. కుర్చీలో కూర్చుంటే చచ్చినట్టు చేయాలి కాబట్టి చేస్తాం. అది మీ ఇష్టం, మీరు ఆలోచించుకోండి. మీకు లేదు, ఎవరి మీద నమ్మకం ఉంటుందంటారో వాళ్ళకి ఓటేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే ఆయన నమ్ముకొని నేను ముందుకు వచ్చాను. ఎన్నడూ బయటికి రాని దాన్ని ఇవాళ ఆయన పిలిచారని నేను వచ్చిన. దయచేసి మీరు అందరూ ఆయన అర్థం చేసుకొని ఆయనకు ఓటు వేయాలని నేను అనుకుంటున్నాను. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన మరోసారి జోడి కట్టేందుకు రెడీ అయింది బాలీవుడ్ భామ కియారా అద్వానీ. వారం వారం ప్రత్యేకమైన సినీ వార్తా విశేషాలను అందించే సంతోషం మ్యాగజైన్ ఇటీవల 19వ వసంతంలోకి అడుగుపెట్టింది. సరికొత్త టెక్నాలజీతో ముందుకొస్తున్న సంతోషం మ్యాగజైన్ ఈ వారం ఎలాంటి వార్తా విశేషాలను తీసుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ వారం సంతోషం మ్యాగజైన్ ను పరిశీలిస్తే ఫ్రంట్ కవర్ పేజీ కలర్ఫుల్ గా ఉంది. మెగా ప్రిన్సెస్ నిహారిక చైతన్య ప్రీ వెడ్డింగ్ ఫోటోస్ కొలాబరేషన్ ను కవర్ పేజీగా ప్రచురించారు. ఈ ఫోటోలతో మ్యాగజైన్ లుక్ అదిరిపోయింది. ఇక రెండవ పేజీ అయిన ఫ్రంట్ ఇన్నర్ కవర్ పేజీలో సంతోషం డిజిటల్ ప్లాట్ఫామ్స్ వివరాలు అందించారు. ఎడిటోరియల్ పేజీ అయిన 3వ పేజీలో నిహారిక పెళ్లి వేడుకల విశేషాలను అందించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్డే సిడిపిను రష్మిక రిలీజ్ చేయనున్న వార్తను ప్రచురించారు. 4వ పేజీలో నిహారిక పెళ్లి కోసం ఉదయ్పూర్కు 3 ప్రత్యేక విమానాల్లో బయలుదేరుతున్న మెగా అల్లు ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోస్ ని అందించారు. 5వ పేజీలో సరికొత్త బ్రాండ్ షోను ఆవిష్కరించిన స్టార్ మా దుబాయ్లో నితిన్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన వార్త, ఐఐటి కృష్ణమూర్తి ట్రైలర్ రిలీజ్ వార్తను, షాకింగ్ పాత్రలో అంజలి వార్తను, సీనియర్ నటి జయచిత్ర భర్త మరణ వార్తను ఇచ్చారు. 6వ పేజీలో తమన్నా రాకతో గుర్తుందా శీతాకాలం గ్రాఫ్ పెరిగిపోయిందని హీరో సత్యదేవ్ చెప్పిన విశేషాలను అందించారు. ఇక 7వ పేజీలో సురేష్ కొండేటి విడుదల చేసిన సూపర్ పవర్ ట్రైలర్ వార్తను, చివరి షెడ్యూల్లో టక్ జగదీష్ వార్త, తిమ్మర్సు ఫస్ట్ లుక్ లాంచ్ అయిన వార్త, కోలీవుడ్ లోకి అనసూయ వార్తను అందించారు. 8వ పేజీలో చిత్రపురి కాలనీ ఎన్నికల గురించి వివరాలు అందించారు. 9వ పేజీలో బాలకృష్ణ గారితో మరో సినిమా ఉంటుందని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ తన బర్త్డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూని అందించారు.
అదే పేజీలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్తో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేచీ వార్తను ఇచ్చారు. ఇక 10-11 పేజీలైన సెంటర్ స్ప్రెడ్ పేజీలో యాంకర్ లాస్య సంతోషంకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూని ప్రచురించారు. 12వ పేజీలో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి విధి విధానాలను అందించారు. 13వ పేజీలో జాంబిరెడ్డి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ విశేషాలను అందించారు. 14వ పేజీలో చిత్రపురి కాలనీలో 300 కోట్ల స్కామ్ జరిగింది అంటూ నటుడు కళ్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలను ఇచ్చారు. 15వ పేజీలో బలరామయ్యగా బాలయ్య వార్తను, సాయి ధర్మతేజ్ నెక్స్ట్ మూవీ వార్తను, నీకన్ను నీలి సముద్రం పాటకు 150 మిలియన్ వ్యూస్ వచ్చిన వార్తను, రూపంలో పార్వతీ నాయర్ ఫస్ట్ లుక్ వార్తను, తాప్సీ ఫస్ట్ క్రష్ వార్తను అందించారు. ఇక 16వ పేజీలో కరుణా దీవెనలు నాకున్నాయి అంటున్న ఆర్జేవి వార్తను, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సమీద వార్తను, ఫ్రైడే మూవీస్ ఏటీటీ యాప్లో డర్టీ హరి విడుదల వార్తను, బికినీలో శృతి హాసన్ వార్తను ప్రచురించారు. 17వ పేజీలో జర్నలిస్టు రామ్ మోహన్ నాయుడుని పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి వార్తను, నిహారిక తన అమ్మ నిశ్చితార్థం చీరతో మెరిసిపోయిన వార్తను, సింగర్ సునీత కొత్త జీవితాన్ని ప్రారంభించిన వార్తను, తలైవికి కంగనా నివాళి అర్పించిన వార్తను, ఎంపీ సంతోష్ బర్త్డే సందర్భంగా సంజయ్ దత్ మొక్కలు నాటిన వార్తను, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో దియా మీర్జా పాల్గొన్న వార్తను అందించారు. 18వ పేజీలో సంతోషం వారఫలాలతో పాటు కల్నాయక్ సీక్వెల్ వార్తను, మాధవీలత లేడీ మూవీ నుంచి కొత్త పోస్టర్స్ విడుదలైన వార్తను అందించారు. 19వ పేజీ అయిన బ్యాక్ ఇన్నర్ కవర్ పేజీలో ఉప్పిన మూవీలోని నీకన్ను నీలి సముద్రం పాటకు 150 మిలియన్ వ్యూస్ వచ్చిన సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ను ప్రచురించారు. ఇక చివరి పేజీ అయిన బ్యాక్ కవర్ పేజీలో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న మిషన్ 2020 మూవీ పోస్టర్ను ప్రచురించారు. సినిమా త్వరలో థియేటర్స్లో విడుదల కానున్నట్లుగా ఆ పోస్టర్లో తెలియజేశారు. చూశారుగా, ఇవి ఈ వారం సంతోషం మ్యాగజైన్ అందించిన సినీ వార్తా విశేషాలు. సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా టుడే టాప్ ఫిల్మ్స్ చూస్తున్న ప్రేక్షకులు అందరికీ నమస్కారం. మీరు కూడా సినిమాకి సంబంధించి మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నంబర్ 9849078826. ప్లీజ్ సబ్స్క్రైబ్ సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్. ఎప్పటికప్పుడు సినిమా వార్తలు తెలుసుకోవాలన్నా, వినాలన్నా, చూడాలన్నా వెంటనే మీరు సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.